ఓకే, ఎలా చూస్తా ఉన్నారన్న ఈ బాల్క సుమన్ వ్యవహారం కానీ పోలీసులు బీఆర్ఎస్ భవన్కి రావడాన్ని ఎలా చూస్తా ఉన్నారు? ఇవాళ ప్రజాస్వామ్యయుతమైన స్వేచ్ఛాయుతమైన పరిపాలన అని చెప్తే అధికారంలోకి వచ్చి ఈరోజు కొంతమందికి మాత్రమే చట్టంగా కొంతమందికి చుట్టంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తీరును ఎండగట్టాలనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే బాల్క సుమన్ గారి మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారో ఏ సందర్భంలో మాట్లాడినో మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయన ఒక విద్యార్థి నాయకునిగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి నాయకునిగా ఈరోజు సింగరేణిలో జరుగుతున్నటువంటి కుంభకోణాలను అక్రమాలను అడ్డుకోవాలంటే మనం మిలిటెంట్ తరహా ఉద్యమాలు చేయాలి అనేసి ఉత్తేజభరితమైనటువంటి ఉపన్యాసం ఇస్తే ఆయన మీద కేసులు పెడతారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా ఇదే కేసీఆర్ గారిని రాష్ట్రాన్ని తెచ్చినటువంటి నాయకుని మీద స్టేచర్ నుంచి మార్చురీకాన్ని మేము ఫిర్యాదు చేసినాం, కేసు లేదు, అరెస్టు లేదు. ఇదే ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా మా వెనకాల పైల్వాన్ ఉన్నాడు అనేసి ఒక ఎమ్మెల్యేని లేపి ఆయన పండబెట్టి గుద్దుతాడు మీ ఎమ్మెల్యేని అనేసి మాట్లాడుతూ కూడా అసెంబ్లీ సాక్షిగా రికార్డెడ్ వాక్యాలు కదా, వాటి మీద కూడా ఫిర్యాదు లేదు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ల సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కొడుక ఈ ఏరియాలో తిరిగాడు మీరు ఒక్కొక్కడు అనేసి బీఆర్ఎస్ వాళ్ళని మాట్లాడితే వాటి మీద చర్యలు లేదు. ఇదే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఒక్కొక్కడు హైదరాబాద్లో కనిపించారే ఏమనుకుంటున్నాను అనేసి రుబాబ్ మాటలు మాట్లాడి రౌడీజం చేస్తే కూడా వాటి మీద చర్చలు లేవు. కానీ ఈరోజు ఒక ఉద్యమ నాయకుడు, ఒక దళిత నాయకుడు బాల్క సుమన్ గారి మీద, ఉద్యమాల నుంచి వచ్చినటువంటి నాయకుని మీద ఒక పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిండు, ఒక ఎమ్మెల్యేగా పనిచేసిండు, ప్రభుత్వ విప్పుగా పనిచేసిండు. ఆయన మీద ఏ విధంగా మీరు కేసులు పెడతారు? మేము ఇచ్చినటువంటి ఫిర్యాదులు ఏమైనాయి? వాటి మీద చర్యలు ఏమైంది? ఈరోజు సుమోటోగా వాళ్ళు తీసుకొని ఒక కేంద్ర మంత్రి రిఫర్ చేసానో, ఒక బండి సంజయ్ రిఫర్ చేసానో, బీజేపీ నాయకుల మాటలు పట్టుకొని వాళ్ళ కాంప్లైంట్స్ తీసుకొని ఈరోజు మీరు కేసులు చేసి అరెస్టులు చేయడానికి వచ్చారు కదా, మరి మీ మీద వచ్చినటువంటి ఫిర్యాదులు ఏమైనా అనేసి ఈరోజు ఈ సందర్భంగా అడగదలుచుకున్నాం. కాబట్టి ఉద్యమాల నుంచి వచ్చినటువంటి నాయకుడు మీరు ఎన్ని కేసులు పెట్టినా 2 నెలల కిందనే ఆదిలాబాద్ జైల్లో పెట్టిరు, 16-17 రోజులు పెడితే కూడా జనకలేదు బెనకలేదు బాల్క సుమన్. ఈరోజు మీరు ఎన్ని రోజులు కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైల్లో పెట్టినా కూడా భయపడేది లేదు. ముమ్మాటికి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరేదాకా ఈ ప్రభుత్వం మీద మేము యుద్ధం చేస్తూనే ఉంటాం. మా బాల్క సుమన్ నాయకులు ఎంతమంది జైలుకు పోయినా కానీ మేము అధైర్యపడే పరిస్థితి ఉండదనేసి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. ఏమన్నా రేవంత్ రెడ్డి లేక ఒక ఆడియో లీక్ అయింది, మీకు ఐడియా ఉండొచ్చు. ఏమన్నా రేవంత్ రెడ్డి లేక బూతులు మాట్లాడిండా, లేకపోతే అసెంబ్లీ వేదికగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఎమ్మెల్యే లేవా అనేసి మా ఎమ్మెల్యే పైల్వాన్ గిరి వేస్తాడు, ఆయన అడ్డంగా నరికేస్తాడు, మిమ్మల్ని ఒక్కొక్కరిని తొక్కి పండ పెడతాడని మాట్లాడిండా? ఏం మాట్లాడిండు? ఏదైతే మిలిటెంట్ ఉద్యమాల ద్వారా, ఏదైతే ఉత్తేజపరిచేటువంటి ఉపన్యాసంలో మిలిటెంట్ ఉద్యమాలు చేస్తే అయినా కనుక మనకు తెలంగాణ సాధ్యమైంది కనుక అటువంటి తరహా ఉద్యమాలు చేయాలి అనేసి ఆవేశభరితంగా ఉత్తేజపరిచే క్రమంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను వాటిని తప్పుపడితే ఎట్లా? మరి మీ మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏంది? ముమ్మాటికి అవి మాట్లాడినాయి కాదు, ఖచ్చితంగా వక్రీకరించినాయి. ఆయన కేవలం మిలిటెంట్ ఉద్యమాలు చేయాలన్నాడు, ఆఫీసును తగలబెట్టాలి, ఈ ఆఫీసును తగలబెట్టాలనేసి ఆయన మాట్లాడిన మాటలు కాదు. ఈ బీజేపీ వాళ్ళు, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒక్కటే నేషనల్ ఇచ్చు కాదని చూపెడుతూ ఈరోజు పోలీసు వాళ్ళు కుంభకాయ. ఈరోజు బండి సంజయ్ కేంద్ర మంత్రి కొడుకు బండి బహిరాదు, ఆయన మీద కేసు అయితే ఎన్ని రోజులు పట్టిందండి? ఈరోజు ఒక దళిత నాయకుడు హల్కా దొరికింది, ఆమెకు ఉటావుటిన పోలీస్ జీపులు వేసుకొని భవన్ మీదకి వచ్చిరు. ఎందుకు? బండి బహిరాదు 9 రోజులు 10 రోజులు ఏడబడుకున్నాడు. మరి కేంద్ర హోంమంత్రి మీద ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఏడబోయి పోలీసు వాళ్ళు, ఏడబోయింది సీఎం. కాబట్టి ఒక దళిత నాయకుడు పార్లమెంట్ సభ్యునిగా చేసిండు, ఉద్యమకారునిగా ఈరోజు నిర్మాణం చేసుకొని విద్యార్థి నాయకునిగా వచ్చినటువంటి నాయకుడు హల్కా దొరికిందనేసి అరెస్టు చేయడానికి వస్తే ఖచ్చితంగా బుద్ధి తీరుస్తాం. ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేయబోతున్నాం. ఖచ్చితంగా బాల్క సుమన్ గాని ఏ బీఆర్ఎస్ నాయకుని కానీ ముట్టుకుంటే ఈ రాష్ట్రం అగ్నిగుండం కాబోతున్నా అనేసి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నా. నువ్వు చేయదలుచుకుంటే ఈ చట్టం అందరికి చట్టంగా పనిచేయాలనుకుంటే, లేదా చుట్టంగా పనిచేస్తా అంటే బట్టలిప్పి బాజాలను నిలబెడతాం రేవంత్ రెడ్డి అనేసి హెచ్చరికలు జారీ చేస్తున్నాం.